దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ పిఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్పై ఏర్పాటు చేసిన సమావేశంలో భారత్ దాయాది దేశం దుర్నీతిని చీల్చి చెండాడింది. ఇక పాక్ నిశ్చితాన్ని కూడా ఎండగట్టారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారిందని అన్నారు. బాధ్యతాయుత రీతిలో భారత్ దాడులు చేసిందన్నారు. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. స్వీయ రక్షణ తమ హక్కు అని కూడా తెలిపారు. ఈ సందర్భంగా సాయుధ దళాల మహిళా అధికారులు ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. పహల్గాం బాధితులకు న్యాయం చేసేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు. ఉగ్రవాదం వెన్నువిరిచేలా తమ లక్ష్యాలను ఎంచుకున్నట్టు తెలిపారు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసమైనట్టు చెప్పారు. పాకిస్తాన్ ఒక క్రమ పద్ధతిలో ఉగ్ర వ్యవస్థలు నిర్మించింది. ఉగ్రవాదులకు మతమౌఢ్యం నూరిపోయడం, దాడుల్లో శిక్షణ ఇవ్వడం, లాంచ్ ప్యాడ్ల నుంచి భారత్పై ఉసిగొల్పడం తదితర అంశాలతో ఓ సంక్లిష్ట విషవలయం అని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అన్నారు. నిఘా వర్గాల ఖచ్చితమైన సమాచారంతో తాము పాక్లోని ఉగ్రవాద స్థావరాలు ఎంచుకున్నట్టు కర్నల్ సోఫియా ఖురేషి పేర్కొన్నారు. లాహోర్కు ఉత్తరాన ఉన్న మురిద్కే ఉగ్ర కేంద్రంలో 26/11 ముంబై నిందితులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీలకు ట్రైనింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. భారత్కు వ్యతిరేకంగా మతమౌఢ్యం బోధించే కేంద్రాలు గతంలో భారత్పై ఉగ్రవాద ప్రణాళికలు కేంద్రంగా ఉన్న పాక్ స్థావరాలను టార్గెట్ చేసినట్టు తెలిపారు. బాధితాయుతంగా పౌరులకు ఎలాంటి అపాయం జరగకుండా ఈ దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.